హాయ్ అండి. హలో నమస్తే. ఈరోజు మనం ఎల్ఎఫ్‌టి గురించి తెలుసుకుందాం. ఎల్ఎఫ్‌టి అంటే ఏంటి? అసలు ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి? ఈ టెస్ట్ నార్మల్ రేంజెస్ ఏంటి? ఈ టెస్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఒకవేళ మనకు ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఈ విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఎల్ఎఫ్‌టి అంటే ఏంటి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. అసలు మీ లివర్ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా? లివర్ అంటే కాలేయం. కాలేయం అనేది కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా? అసలు ఈ ఫంక్షనింగ్ కరెక్ట్‌గానే ఉందా లేదా? అంటే మీ జీర్ణ వ్యవస్థలో ఇదొక పార్ట్. అది కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా అని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది ఉంది అని మేము ఎలా తెలుసుకోవాలి అనుకుంటే బ్లడ్ టెస్ట్ అండి. చాలా సింపుల్ బ్లడ్ టెస్ట్. మీరు ఎనీ టైమ్ వెళ్ళి బ్లడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎల్ఎఫ్‌టి అంటే వాళ్ళు చేస్తారు. ఈ ఎల్ఎఫ్‌టిలో ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. దీంట్లో ఏంటంటే మనకి టోటల్ బిలిరుబిన్, డైరెక్ట్ బిలిరుబిన్, అలాగే ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఏఎల్పి, టోటల్ ప్రోటీన్స్ అండ్ ఆల్బుమిన్ ఇవన్నీ రకాల టెస్టులు వస్తాయి. ఇందులో ఏంటంటే బిలిరుబిన్ అంటే మీ అందరికీ తెలుసు జాండీస్. అసలు జాండీస్ ఉందా లేదా? ఉంటే ఎంతవరకు ఉంది? పచ్చకామెర్లు అంటారు కదా అది. దాని గురించి చూపిస్తుంది. ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఏఎల్పి అనేది ఈ 3 కూడా ఎంజైమ్స్. ఇది చాలా మెయిన్ ఎంజైమ్స్ అనమాట. ఈ 3 మెయిన్ ఎంజైమ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఆల్కహాలిక్ వాళ్ళకి కరెక్ట్‌గానే వర్క్ చేస్తుందా లేదని తెలుసుకోవాలంటే మనకు ఈ ఈ టెస్ట్‌లో మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఎంజైమ్స్ అనేవి హై, లో షో చేసేది కేవలం లివర్ అనేదే కాదు. మన కిడ్నీకి సంబంధించి, హార్ట్‌కి సంబంధించి, ఇట్లా బోన్‌కి సంబంధించి కూడా మనం ఈ ఎంజైమ్స్ అనేది పాస్ అవుతూనే ఉంటాయి. దానివల్ల కూడా ఇది హై షో చేస్తుంది. ఇందులో ఏంటంటే మనము టోటల్ ప్రోటీన్స్‌ను ఆల్బుమిన్ ఏమో ప్రోటీన్స్ అసలు మొత్తం ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, అది ఎలా కన్జ్యూమ్ చేస్తుంది అన్నది మనము టోటల్ ప్రోటీన్స్ అండ్ ఆల్బుమిన్‌లో తెలుసుకుంటాము. ఇది మెయిన్‌గా ఇదేంటంటే మనం 2 కేటగిరీస్‌గా మనం దీన్ని డివైడ్ చేస్తాము. ఒకటి ఆల్కహాలిక్, ఒకటి నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ వాళ్ళకి అయితే వాళ్ళకి ఆల్కహాల్ తాగడం వల్లనే వాళ్ళకి లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. చాలా వరకు తెలుసు, కొంతమందికి తెలియదు. బట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. చాలా వరకు మీకు ఏంటంటే తాగుతారు. మేము తాగేది కొంచెం కొంచెమే కదా, ఏం కాదులే అనుకుంటారు. యాక్చువల్లీ ఇవన్నీ స్లో పాయిజన్. అవి ఏవి ఒకటేసారి చూపించవు. మెల్లమెల్లగా పాడవుకుంటూ వచ్చి ఒకసారి చూపిస్తుంది. అదే ఈ టెస్ట్‌లో ఉంటుంది. మనకి ఇంక నాన్ ఆల్కహాలిక్ వచ్చేసి ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఎస్జిపిటి అనేది హై రిస్క్ అనమాట. ఈ ఎల్ఎఫ్‌టి మొత్తంలో కూడా మనం హై రిస్క్‌గా ఎస్జిపిటిని మనం కన్సిడర్ చేస్తాం. ఇది క్రానిక్ హెపటైటిస్ కిందికి మనం కన్సిడర్ చేస్తాం ఒకవేళ హై ఉంటే. సో ఈ ఎస్జిపిటి మెయిన్ ఆల్కహాలిక్ వాళ్ళకి చూపిస్తుంది. ఏఎల్పి అనేది ఒక ఎంజైము. ఇది ఒక చిన్న ప్రేగు నుంచి వెళ్ళి మనకి శ్లేష్మాన్ని మొత్తం ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. దీంట్లోనే జీజీటీ అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్గా. ఆ జీజీటీ అనేది కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అది కూడా లివర్ కిందికే వస్తుంది, కానీ అది సపరేట్ టెస్ట్గానే చేస్తారు. దాని గురించి నేను నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను. ఇక దీంట్లో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు నార్మలైజ్ ఒకటేసారి నేను ఇక్కడ ఇస్తున్నాను, చూసుకోండి. ఇక్కడ మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఏం లక్షణాలు ఉంటాయి అంటే వామిటింగ్స్ ఉంటుంది, ఆకలి అస్సలు ఉండదు, నీరసం ఒకటి, జాండీస్ అంటే పచ్చకామెర్లు. చాలామందికి తెలుసు, కళ్ళు ఇట్లా కొంచెం పచ్చగా అయిపోతాయి కంటి కింద, అండ్ అరచేతులు కొంచెం పచ్చబడుతుంది, ఫేస్ కూడా కొంచెం పాలిపోయినట్టు ఉంటుంది, అలా ఉంటుంది. కొంతమందికి స్టమక్ పెయిన్ చాలా ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చి స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి. అండ్ యాంకిల్స్ అండ్ లెగ్ ఇలాంటివన్నీ స్వెల్లింగ్ ఉంటుంది. మెయిన్ యూరిన్ ఎల్లో వస్తుంది. ఆ ఎల్లో కలర్ కూడా నేను డిఫరెన్సెస్ పెడతాను, ఒకసారి చూడండి. ఇట్లా ఇవన్నీ సిమ్టమ్స్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు ఒకవేళ హైగానే ఉన్నాయి నిజంగా అంటే డాక్టర్ మీకు ఒక మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వల్ల మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మొత్తం దాన్ని అలాగే ముద్ర పెడితే కూడా హై అయిపోతే చాలా సీరియస్ అవుతుందండి. ఈ హెపటైటిస్ వల్ల చనిపోయే వాళ్ళు చాలామందే ఉంటారు. చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఉండకే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నేను అసలు ఈ వీడియోస్ తీసేది కూడా అందుకే. సో అవేర్నెస్ పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తున్నాను.
దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి, మీకు కొంచెం ప్రాబ్లమ్ ఉందంటే అది లైట్ తీసుకోకుండా ముందే తెలుసుకోండి. చిన్న చిన్న టెస్ట్‌ల ద్వారానే మనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీకు నిజంగానే ప్రాబ్లమ్ ఉంది అని అంటే గనక మీరు కన్సల్ట్ అవ్వాల్సింది గ్యాస్ట్రోఎంటాలజిస్ట్‌ని కలవాలి. ఇది ఫర్ లివర్ కనుక గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, లేదంటే మీకు తెలిసిన ఎంబీబీఎస్ డాక్టర్ అట్లా ఎవరైనా ఉన్నా కానీ వెళ్ళి కలవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే సీరియస్ క్రానిక్ ఉంది అని అంటే మాత్రం వాళ్ళు కంపల్సరీగా గ్యాస్ట్రోఎంటాలజిస్ట్‌ని కలిస్తే వాళ్ళు మీకు హెల్ప్ అవుట్ చేస్తారు. మిగతా టెస్టులు ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి, అవన్నీ చేసి మీకు తెలుసుకోవడానికి వాళ్ళు ఇంకా మీకు హెల్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరికైనా యూజ్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను హెపటైటిస్ గురించి ఒక వీడియో సపరేట్గా చేస్తాను, అది కూడా చూడండి. ఎందుకంటే హెపటైటిస్ అంటే ఇందులో ఓన్లీ బీనే వస్తుంది, కానీ మీకు తెలియదు ఇంకా ఏ ఉంటుంది, సి కూడా ఉంటుంది. అవి చాలా డేంజర్. దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.